కాగజ్ నగర్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు తెలంగాణ విద్యార్థి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక ముఖ్యమైన సమస్య మీద ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీ వేదికగా మరియు రకరకాల సభల్లో ఈ విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందన్న దానికి ఒక ఉదాహరణ మాత్రం మీకు చెప్పాలి. మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో శ్రమించి పాస్ కావాలని చెప్పేసి చూస్తుంటారు. మరి దీంట్లో లక్షలాది మంది బిడ్డలు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ నిజాయితీ ఉన్న ఉపాధ్యాయుడైనా కోరుకునేది దేవుళ్లకు దండం పెట్టుకుంటారు, మొక్కులు మొక్కుంటారు, ఈసారి నా బిడ్డ 10వ తరగతి పరీక్ష పాస్ కావాలి, పేపరు లీక్ కావద్దు, మళ్ళీ ఎగ్జామ్ అంటే నా బిడ్డ మానసిక వేదనకు గురవుతాడని కోరుకుంటారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరగకూడదో అదే జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలనలో. నకరేకల్లులో, నల్గొండ జిల్లా నకరేకల్లులో 20వ తారీఖు నాడు మరి తెలుగు పేపర్ లీక్ అయింది. అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదా? విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? విద్యాశాఖ మంత్రి తన డ్యూటీ చేస్తున్నాడా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయినా పోలీసులు బందోబస్తు చేస్తారు. పెరిమీటర్ బందోబస్తు ఉంటుంది, లోపల ఒక బందోబస్తు ఉంటుంది, ఇన్విజిలేటర్లు ఉంటారు, ఎగ్జామినేషన్ హాల్కు సూపరింటెండెంట్ ఉంటాడు. నేను మామూలుగా చెప్తలేని విషయం, నేను కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన, గురుకుల పాఠశాలల సెక్రటరీగా 9 సంవత్సరాలు పనిచేసిన, 10 లక్షల మంది బిడ్డలకు చదువు చెప్పించే అదృష్టం వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా కేసీఆర్ గారి హయాంలో నేను పనిచేయడం జరిగింది. మా సమయంలో ఎప్పుడు కూడా ఈ ఇన్విజిలేషన్ కానీ లేకపోతే ఈ పరీక్షా పేపర్ల ఏవైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ల బందోబస్తు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. మరి అలాంటిది ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో నకరేకల్లులో 2 అంతస్తుల బిల్డింగ్, నేను ఎందుకు నకరేకల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అని చెప్తున్నంటే అందులో ఆ సంస్థకు నేను కూడా అధిపతిగా పనిచేసిన దుర్భేద్యమైన ప్రాంతం అది. 2 చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఊరికి బయటగా ఉంటుంది, పై అంతస్తు 2 అంతస్తుల బిల్డింగ్ అది. మరి అట్లాంటి దుర్భేద్యమైన ఒక ప్రాంగణంలోకి పోలీసు బందోబస్తు, సోకాల్డ్ పోలీసు బందోబస్తు ఉన్న ప్రాంగణంలోకి ఒక ముగ్గురు వ్యక్తులు ముందరు నుంచి వీలు కాదని చెప్పేసి వెనక నుంచి గోడ దుంకిపోయి మొదటి అంతస్తులో చదువుతున్న ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని భయపెట్టించి ఆమె రాస్తున్న పరీక్షా పత్రాన్ని ఫోటో తీసుకొని ఆ ఫోటోను తీసుకుపోయి సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని పోయి ఆ ఫోటోను తీసుకుపోయి మరి స్థానిక జిరాక్స్ సెంటర్లో జిరాక్స్లు చేయించి ఆన్సర్లు కొంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులతో రాయించి వాటిని తమ పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో, తమకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేసుకున్నారు. ఇలా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఈ లీకేజ్కి కారకులు ఎవరు? ఆ లీకేజీకి కారకులు ఇక్కడ స్థానిక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ విద్యాశాఖ అధికారులు, ఆ స్థానిక పోలీస్ అధికారులు. ఇంతమంది ఆకతాయిలు సెల్ ఫోన్లు పట్టుకొని వచ్చి మొదటి అంతస్తులో ఉండే ఎగ్జామ్ సెంటర్లకు పోయి అక్కడ విద్యార్థిని భయపెట్టించి, ఇన్విజిలేటర్లందరూ చూస్తుండగా భయపెట్టించి మరి ఫోటో తీసుకొని జిరాక్స్ సెంటర్లో చేసుకుంటూ పోతే మరి విద్యార్థుల భవితవ్యం ఏం కావాలి? ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. మరి నిజానికి అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. నిజంగా
అక్కడున్న ఎమ్మెల్యేకి కానీ అక్కడున్న ఆఫీసర్లకు కానీ ఏమాత్రం నిజాయితీ ఉన్నా. కానీ ఈరోజు ఈ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసే లీకేజ్ వ్యవహారం ఎక్కడ పెద్దగా అవుతుందో, ఎక్కడ తమకు తాకుతుందో అని చెప్పేసి ఇవాళ డైవర్షన్ యథావిధిగా రేవంత్ రెడ్డికి తెలిసింది ఒక్కటి, పాలన చేత కాదు, డిసెప్షన్ అండ్ డైవర్షన్, మోసం చేయడము, పక్కదో పట్టించడం. అందులో భాగంగానే ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రతిరోజు కూడా కలలు కానీ రాత్రింబవళ్ళు పనిచేసి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన కేటీఆర్ గారి మీద, మన్నే క్రిషాంక్ గారి మీద, దిలీప్ కొనతం గారి మీద మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా తెలంగాణలో? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. నేను ఆ ఎస్సీ ఎస్టీ కేసు వివరాలకు నేను తర్వాత వస్తాను. సో ఆ ప్రశ్నాపత్రం మరి వీళ్ళందరూ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది? స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయినరు? వీటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ ఎవరైతే 6 మంది ఈ పేపర్లు లీకేజ్ కోసం ఫోటోలు తీసి జిరాక్స్ సెంటర్లకు పోయి ఆ జిరాక్స్లు తీసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకున్నారో వాళ్ళ కులాలు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అన్నది కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది? 3.5 కోట్ల మంది, 4 కోట్ల మంది ప్రజలు, ఒక్క వ్యక్తికి వీళ్ళందరి కులాలు ఎట్లా తెలుస్తుంది ఆయనకు? అదే విధంగా ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో, ఈ మాఫియా గ్యాంగ్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి సోషల్ మీడియాలో ఉండే ఆధారాలనే బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఇక్కడ ఎవరిని కులం పేరుతో దూషించలేదు కదా, అసలు వాళ్ళ కులం ఎవరికి తెలియదు కదా. అలాంటప్పుడు దీని మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు ఎట్లా వస్తుంది? ఎన్ని సుప్రీంకోర్టు రూలింగులు లేవు, వందలాది సుప్రీంకోర్టు రూలింగ్లు ఉన్నాయి. టెక్నికల్ అప్లికేషన్ ఆఫ్ బ్లైండ్ అప్లికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ నాట్ ప్రాపర్ అని చెప్పి ఎన్నో ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టేసింది, లోకల్ హైకోర్టులు కొట్టేసినాయి.